హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ కారు. అలాగే మీకు వెంటనే అయితే వీడియో అయితే తెలుస్తుంది. ఈరోజైతే మీకు ఎన్ఐటి వరంగల్లో కొన్ని పర్మనెంట్ పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికైతే నోటిఫికేషన్ వేశారు. ఈ పర్మనెంట్ పొజిషన్స్ కొన్నింటికైతే 10+2 బేసెస్ డిప్లొమా బేసెస్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే చూసుకుని అయితే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడైతే ఈ పొజిషన్స్ అన్నిటికీ ఎవరెవరు అప్లై చేయాలి, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారో చూద్దాము. ఫస్ట్ అయితే వచ్చేసి సీనియర్ మెడికల్ ఆఫీసర్ పొజిషన్ గ్రూప్ ఏ కేటగిరీ కింద అయితే వస్తుంది. 12th లెవెల్ అయితే పే చేస్తారు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అయితే ఒకటి ఉంది. సెకండ్ అయితే వచ్చేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్ పొజిషన్ గ్రూప్ ఏ కేటగిరీలో అయితే ఉంది. 10th లెవెల్ అయితే పే చేస్తారు. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ పొజిషన్ గ్రూప్ బి కేటగిరీ కింద అయితే వస్తుంది. 7th లెవెల్ అయితే పే చేస్తారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ అయితే వచ్చేసి సూపరింటెండెంట్ పొజిషన్ గ్రూప్ బి కేటగిరీ కింద అయితే వస్తుంది. 6th లెవెల్ అయితే పే చేస్తారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 8 ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ గ్రూప్ బి కేటగిరీ కింద అయితే వస్తుంది. 6th లెవెల్ అయితే పే చేస్తారు. 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 6th పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ పొజిషన్ గ్రూప్ బి కేటగిరీ కింద అయితే వస్తుంది. 6th లెవెల్ అయితే పే చేస్తారు. 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 7th పొజిషన్ అయితే వచ్చేసి ఎస్ఏఎస్ అసిస్టెంట్ పొజిషన్ గ్రూప్ బి కేటగిరీ కింద అయితే వస్తుంది. 6th లెవెల్ అయితే పే చేస్తారు. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పొజిషన్ గ్రూప్ బి కేటగిరీ కింద అయితే వస్తుంది. 6th లెవెల్ అయితే పే చేస్తారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ పొజిషన్ గ్రూప్ సి కేటగిరీ కింద అయితే వస్తుంది. 4th లెవెల్ అయితే పే చేస్తారు. 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 10th పొజిషన్ అయితే వచ్చేసి టెక్నీషియన్ పొజిషన్ గ్రూప్ సి కేటగిరీ కింద అయితే వస్తుంది. 3rd లెవెల్ అయితే పే చేస్తారు. 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 11th పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ గ్రూప్ సి కేటగిరీ కింద అయితే వస్తుంది. 3rd లెవెల్ అయితే పే చేస్తారు. 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పొజిషన్స్ అన్నీ ఎప్పుడు పడ్డాయి అంటే 16/8/2021 రోజునైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అలాగే ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 23/8/2021 11 AM నుంచి అయితే ఓపెన్ చేస్తున్నారు. అలాగే క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 23/9/2021 ఇదైతే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఫస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి సీనియర్ మెడికల్ ఆఫీసర్ పొజిషన్ 78,800 అయితే పే చేస్తున్నారు. ఒక పొజిషన్ అయితే ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. ఇదైతే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది, అంటే పర్మనెంట్ పొజిషన్ ఇది. వీళ్ళకి ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 50 years అని అయితే ఇచ్చారు. వీళ్ళైతే ఎంబీబీఎస్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ప్రిఫరబుల్లీ ఎండి ఇన్ జనరల్ సైన్స్ ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలని చెప్పారు. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి 5 years అయితే ఉండాలి. అలాగే ఎంబీబీఎస్ డిగ్రీ హోల్డర్స్కి అయితే 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీంట్లోనే డిప్యూటేషన్ బేసిస్ మీద కూడా ఉంది. డిప్యూటేషన్ అయితే వచ్చేసి షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ అని అయితే ఇచ్చారు. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడైతే క్లియర్గా అయితే ఇచ్చారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టర్ పొజిషన్ 56,100 అయితే పే చేస్తారు. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 4, ఎస్సీలో 1, ఓబీసీలో అయితే 1 ఉంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అయితే ఇచ్చారు, అంటే పర్మనెంట్ పొజిషన్స్ ఇవి. వీళ్ళకైతే ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 35 years అయితే దాటకూడదు. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 55 మార్క్స్తో అయితే పాస్ కలిగి ఉండాలి. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే క్లియర్గా ఇచ్చారు. ప్రిఫరబుల్లీ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని అయితే కూడా చెప్పారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే వెయిట్లో ఉండాలని కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు, ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. సో అదైతే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్లు కూడా ఏం సిలబస్ ఇచ్చారో క్లియర్గా అయితే ఇచ్చారు ఇక్కడ. అలాగే ఎగ్జామ్ అనేది మీకు 1 hour ఎగ్జామ్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ థర్డ్ పొజిషన్ అయితే వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సివిల్లో అయితే ఉన్నాయి. 44,900 అయితే పే చేస్తున్నారు. వేకెన్సీస్ అయితే వచ్చేసి ఒకటి ఏఈ సివిల్లో ఉంది, ఇంకొకటి ఏఈ ఎలక్ట్రికల్లో ఉంది. డిప్యూటేషన్ బేసిస్ మీదనైతే చెప్పారు. నాట్ ఎక్సీడింగ్ 55 ఇయర్స్ అయితే ఉండాలి. వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అయితే చేసి ఉండాలి. అలాగే 5 ఇయర్స్ రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీళ్ళకి డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు. వేటిలో ఉండాలో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ ఫోర్త్ అయితే వచ్చేసి సూపరింటెండెంట్ పొజిషన్ 35,400 అయితే పే చేస్తున్నారు. 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 5, ఓబీసీలో 2, ఎస్సీలో అయితే 1. టోటల్ 8 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇనిషియల్లీ అండ్ కాంట్రాక్ట్ ఫర్ 2 ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు. వీళ్ళకైతే 30 ఇయర్స్ అయితే దాటుండకూడదు. వీళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీలో 50% మార్క్స్ కలిగి ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్స్ అయితే వచ్చి ఉండాలి. వీళ్ళకి ప్రిఫరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే ఏం సిలబస్ ఉంటుందో కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. అలాగే మీకు 1 అవర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ 35,400 అయితే పే చేస్తున్నారు. వేకెన్సీస్ అయితే వచ్చేసి 27 అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 13, ఓబీసీలో 7, ఎస్సీలో 4, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే 2 అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇనిషియల్లీ అండ్ కాంట్రాక్ట్ ఫర్ 2 ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ లిమిట్ అనేది నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అయితే ఉండాలి. వీళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెటలర్జిక్ ఇంజనీరింగ్, మెటీరియల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ వీటిలో అయితే చేసి ఉండాలి. లేదా ఫస్ట్ క్లాస్ ఎంసీఏ చేసినా పర్వాలేదు, లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. వీళ్ళకి డిజైరబుల్ ఎక్స్పీరియన్స్, ప్రిఫరబుల్ ఎక్స్పీరియన్స్ చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే. వీళ్ళకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి 3 స్టేజెస్లో అయితే ఉంటుంది. స్టేజ్ 1 ప్రిలిమినరీ టెస్ట్, స్టేజ్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్, స్టేజ్ 3 అయితే వచ్చేసి ట్రేడ్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ 6th పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ పొజిషన్ 35,400 అయితే పే చేస్తున్నారు. వేకెన్సీస్ అయితే వచ్చేసి 8 అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 5, ఓబీసీలో 2, ఎస్సీలో అయితే 1. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసి ఇనిషియల్లీ అండ్ కాంట్రాక్ట్ ఫర్ 2 ఇయర్స్ అని అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అని కూడా చెప్పారు. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. వీళ్ళకు కూడా డిజైరబుల్ ఎక్స్పీరియన్స్, ప్రిఫరబుల్ ఎక్స్పీరియన్స్ వేటిలో ఉండాలో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. వీళ్ళకు కూడా మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి 3 స్టేజెస్లో అయితే ఉంటుంది. స్టేజ్ 1 ప్రిలిమినరీ టెస్ట్, స్టేజ్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్, స్టేజ్ 3 ప్రొఫిషియన్సీ స్కిల్ టెస్ట్. అలాగే ఈచ్ స్టేజ్లో ఎన్నెన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ 7th అయితే వచ్చేసి స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ పొజిషన్ 35,400 అయితే పే చేస్తారు. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి అన్రిజర్వ్డ్ కేటగిరీలు అయితే ఉన్నాయి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసి ఇనిషియల్లీ అండ్ కాంట్రాక్ట్ ఫర్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ అనేది నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అయితే ఉండాలి. వీళ్ళకైతే వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకు కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్, ప్రిఫరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. వేటిలో ఉండాలో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వీళ్ళకు కూడా మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి 3 స్టేజెస్లో అయితే ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ప్రొఫిషియన్సీ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ 8th పొజిషన్ అయితే వచ్చేసి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పొజిషన్ 35,400 అయితే పే చేస్తారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి అన్రిజర్వ్డ్ కేటగిరీలు అయితే ఉన్నాయి. ఇనిషియల్లీ అండ్ కాంట్రాక్ట్ ఫర్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. 30 ఇయర్స్ అయితే దాటుండకూడదు. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్లో కానీ, ఆర్ట్స్లో కానీ,
కామర్స్‌లో కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసుండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో చేసినా పర్వాలేదు. వీళ్ళకి కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్ అండ్ ప్రిఫరబుల్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారు. అలాగే మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి 3 స్టేజెస్‌లో అయితే ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్ అండ్ ట్రేడ్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ 9th పొజిషన్ అయితే వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ పొజిషన్ 25,500 అయితే పే చేస్తారు. 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 10, ఓబీసీలో 5, ఎస్సీలో 2, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1, టోటల్ 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసి ఇనిషియల్లీ అండ్ కాంట్రాక్ట్ ఫర్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 33 ఇయర్స్ అయితే దాటకూడదు. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్‌లో కానీ, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్‌లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ 3 ఇయర్స్ డిప్లొమా అయితే చేసుండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. డిజైరబుల్ ఎక్స్‌పీరియన్స్ అయితే క్లియర్‌గా చెప్పారు వేటిలో ఉండాలో అని. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి 3 స్టేజెస్‌లో అయితే ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో అయితే ఉంటుంది. నెక్స్ట్ 10th పొజిషన్ అయితే వచ్చేసి టెక్నీషియన్ పొజిషన్ 21,700 అయితే పే చేస్తారు. 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 16, ఓబీసీలో 9, ఎస్సీలో 5, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే 3, టోటల్ 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసి ఇనిషియల్లీ అండ్ కాంట్రాక్ట్ ఫర్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 27 ఇయర్స్ అయితే దాటకూడదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్‌లో కానీ, ఎలక్ట్రికల్‌లో కానీ, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే డిప్లొమా 3 ఇయర్స్ అయితే ఉండాలి. లేదా 10+2 చేసి ఐటీఐ కోర్స్ చేసినా పర్వాలేదు. సివిల్‌లో కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, డిఎంఎల్టీ, ఫోటోగ్రఫీ ట్రేడ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వీటిలో ఐటీఐ కోర్స్ చేసినా పర్వాలేదు. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి 3 స్టేజెస్‌లో అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ 21,700 అయితే పే చేస్తారు. 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 9, ఓబీసీలో 4, ఎస్సీలో 3, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్‌లో 1, పీడబ్ల్యూడీ కేటగిరీలో అయితే 1, టోటల్ 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసి ఇనిషియల్లీ అండ్ కాంట్రాక్ట్ ఫర్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 27 ఇయర్స్ అయితే దాటకూడదు. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 10+2 కంప్లీట్ చేసి టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్‌షీట్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్స్, ప్రొఫిషియన్సీ ఇన్ అదర్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ స్టెనోగ్రఫీ స్కిల్స్ అయితే ఉండాలి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి లెవెల్ 1 అయితే వచ్చేసి ఆబ్జెక్టివ్ ప్రిలిమినరీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. లెవెల్ 2 అయితే వచ్చేసి డిస్క్రిప్టివ్ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇప్పుడైతే అప్లికేషన్ ఫీ అయితే చూద్దాము. సీనియర్ మెడికల్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకు అప్లై చేసేవాళ్ళు 1,000 రూపీస్ అన్‌రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే పే చేయాలి. రిమైనింగ్ సీరియల్ నెంబర్ 3 నుంచి సీరియల్ నెంబర్ 11 వరకు అప్లై చేసేవాళ్ళు 500 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ క్లియర్‌గా చెప్పారు ఆన్‌లైన్‌లో పే చేస్తే సరిపోతుంది. నెఫ్ట్ ద్వారా కానీ, ఆర్టీజీఎస్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చేస్తే సరిపోతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్‌కి అయితే ఫీ అయితే అవసరం లేదు. వాళ్ళైతే ఫీ ఎగ్జంప్షన్ అయితే ఉన్నారు. ఇక్కడ హౌ టు అప్లై ఆన్‌లైన్ అయితే వచ్చేసి 23/8/2021 నుంచి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. 23/9/2021 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్‌లో మీరైతే ఓపెన్ చేసి ఆన్‌లైన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు ఫిల్ చేసేటప్పుడు మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మాత్రం మీ మొబైల్ నెంబర్‌కి, ఈమెయిల్ ఐడీకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. రిటన్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ, ట్రేడ్ టెస్ట్ కానీ. అలాగే ఇక్కడ ఫోటో సైజు, సిగ్నేచర్ అయితే సైజెస్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్‌లో ఉంటే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ అయితే ఇచ్చారు. అలాగే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకేమైనా డౌట్స్ వస్తే ఇక్కడ ఒక మెయిల్ ఐడీ అయితే ఇచ్చారు. మెయిల్ ఐడీకి అయితే మీ డౌట్స్‌ని అయితే పంపించవచ్చు. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు ఏమేం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అంటే ఫస్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే చేయాలి.
డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ సర్టిఫికేట్ అయితే చేయాలి. థర్డ్ అయితే వచ్చేసి ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ చేయాలి. ఫోర్త్ అయితే వచ్చేసి ఓబీసీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఫిఫ్త్ అయితే వచ్చేసి డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఎవరన్నా స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకురావాలి. 11th అయితే వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి ఇఫ్ అప్లికబుల్ అని అయితే చెప్పారు. ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. అలాగే ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని అప్లోడ్ చేయాలి. ఇదండి పూర్తి నోటిఫికేషన్ యొక్క వివరాలు. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.